హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ అయితే అవట్నాం మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్. ఇక మనం లేచుకున్న వీడియోని స్టార్ట్ చేద్దాం గాయ్స్. లెట్స్ గో. సో లాస్ట్ ఎపిసోడ్ అసలు ఎక్కడి నుంచి ఆపానో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే బయట ఇప్పుడు వాన పడుతున్నది, ఇంకా నైట్ కూడా ఉంది. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది గైస్. ఓకే, ఈసారి సరే బయటికి వెళ్ళి రిస్క్ అయితే చేయదు క్లోజ్గా. ఈసారి మనమైతే ఒక మైనింగ్ సెషన్ అయితే చేసుకుందాం. ఓ, ఇది డైరెక్ట్ ఊళ్ళతోనే చేస్తారు గైస్. ఓకే ఓకే, దీని కూడా తీసేద్దాం. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే అనమాట ఇల్లు. ఇక తర్వాత చూసుకుందాం. ఒక ఈ క్రాఫ్టింగ్ డబ్బులు ఇక్కడ పెట్టాయి. ఓ, ఇప్పుడు మనకి ఏడు కావాలి. ఫండాస్ ఇక్కడ పెట్టాయి. ఈసారి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా తవ్వుకుంటూ కిందకి వెళ్దాం అన్నమాట. బయట ఎంటర్మ్యాన్ ఉన్నాడేమో. ఓకే, మనకైతే ఫైనలీ స్టోన్ అయితే దొరికింది. ఈసారి మనకు కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, కోల్ కూడా ఉందన్నమాట. నైస్. ఈసారి మనకు కొంచెం టార్చెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈసారి దీన్ని కొంచెం స్టిక్స్లోకి అయితే కన్వర్ట్ చేసి ఈసారి మనమైతే ఒక టార్చెస్ అయితే చేసుకుందాం కొన్ని. ఈసారి దీన్ని ఆఫ్ ఎలా పెట్టుకో. ఓకే, లైట్ వస్తుందా? రావట్లేదు గైస్. ఓకే, ఈ మోడ్ అయితే ఇన్స్టాల్ చేశాను. మనకు కొంచెం బ్రైట్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, నైస్. ఈసారి మనం బయటికి వెళ్దాం. సో మనకి కొంచెం కోల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఈజీగా అవుతుందేమో. ఓకే, మన దగ్గర ఇప్పుడు 37 కోల్ అయితే ఉంది గైస్. ఓకే, నైట్ అయితే మార్నింగ్ అయితే అవుతుంది. సో మనం విజృంభించాలన్నమాట. ఓకే, సారీ నేను అసలు ఎందుకు కిందకి మైండ్ చేద్దామని మర్చిపోయాను. సో స్టోన్ కోసం అనమాట. సో ఓకే సార్, స్టోన్ అంటే మనకు కొంచెం స్టోన్ యాక్స్, స్టోన్ స్వాడ్ అని చేసుకోవచ్చు. ఫస్ట్ నా ఇన్వెంటరీ అయితే చాలా చెత్తగా ఉంది, దాన్ని వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇంత చాలేమో, వెళ్ళిపోదాం. అంటే ఇది మన మైనింగ్ ఏరియా కాదు. ఓకే, జస్ట్ స్టోన్ కోసం అయితే ఇలా చేశాను. ఓకే, ఈసారి దీన్ని మార్చేయి. దీనికి బదులు మనం ఒక చెస్ట్ చేసుకున్నాం బెస్ట్ అనుకుంటా. ఎస్, చెస్ట్. కమాన్, మన దగ్గర ఆల్రెడీ 3 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి దీంతో ఒక స్వాడ్ అండ్ ఒక యాక్స్ కూడా మనకైతే అయిపోతుంది. సో దాన్ని చేసుకుంటున్నా ఊరా. ఓకే, నైస్. ఈసారి చెస్ట్ వచ్చేసి మనం ఎక్కడ పెట్టదాం. ఈసారి దీంట్లో ఈ కాబుల్ స్టోన్ పడే, దీన్ని పడే, వుడెన్ యాక్స్ ఇవన్నీ పడేద్దాం. డట్ కొంచెం కావాలి, ఇంకొంచెం దీన్ని పడే. కోల్ పెట్టుకుందాం. లూమ్ అవసరం లేదు. రా మటన్ అండ్ చికెన్. దీని అయితే మనకు కొంచెం స్మెల్ట్ అయితే చేద్దాం. ఇంత వద్దు, నువ్వు లోపలికి వెళ్ళిపోవు. ఎస్, ఇంత చాలు. మార్నింగ్ అయిపోయిందేమో. ఎస్, ఓకే, నైస్. ఈసారి దీన్ని అయితే మన ఆఫ్ హ్యాండ్లో దీన్ని అయితే పెట్టుకుందాం. ఈసారి మన ఇన్వెంటరీ అయితే క్లీన్ చేసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అయితే ఫుడ్డే లేదన్నమాట. ఓకే, నైస్. ఇక్కడ ఒక ఫుడ్ అయితే ఉంది. నైస్. హాయ్ బ్రా. ఇంకా వర్షం అయితే పడుతుంది, బట్ ఇప్పటిదాకా నేను ఒక్క మాబ్ని కూడా చూడలేదు గైస్. ఖచ్చితంగా క్రీపర్ ఏదైనా ఉంటుంది. సో దాన్ని అయితే చంపుదాం, ఎందుకంటే నాకు మాన్స్టర్ హంటర్. వెయిట్ సెకండ్, భలే ఉందిగా ఇది. అది చూడండి గైస్, వాటర్ ఫాల్ కింద కేవ్స్. అరే, నాకు ఇప్పుడే స్పైడర్ సౌండ్ వచ్చింది గైస్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్పైడర్ని అలాగే చంపాలా ఈరోజు. ఒక్క మాబ్ కానీ చూడలేదు గైస్ ఈరోజు. ఓకే, ఇక్కడ స్కెల్టన్ ఉంది. మన ఐరన్ కూడా చంపేశాడేమో.
ఓకే సరే పర్వాలేదులే. మనం ఈ ట్రీని అయితే కట్ చేసుకుందాం గైస్. కొంచెం వుడ్ అయితే లేదన్నమాట, అసలు తక్కువలో ఉన్నాం వుడ్లో. ఈరోజు అయితే మైనింగ్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం అది ఎంతవరకు అవుతుందో లేదో. ఎక్కడ మైనింగ్లో ఎస్ ఈసారి కొంచెం ఒక హో అయితే చేసుకుందాం గైస్. ఎందుకంటే ఇప్పటికీ మనకి ఫుడ్ అయితే సరిపోతుంది, బట్ తర్వాత మనకి ఫుడ్ సరిపోతుందో తెలియదు అన్నమాట. సో దానివల్ల మనమైతే పక్కన హేబెల్ ఉందిగా, దాన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఓ కమాన్, ఇది ఒకటి గైస్ రావట్లేదు. ఓ యూ కమాన్. ఓకే వచ్చిందిగా, ఈసారి మనం అయితే వెళ్దాం. చెయ్యి ఓకే, ఈసారి మనం అయితే కట్ చేసుకుందాం. ఈసారి ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఇంకా 11 సరిపోతుంది. 11 × 9 = 99. ఈ పెటల్స్ అయితే తీసుకునే కొంచెం బాగుంటాయి, మన ఇంటికి డెకరేషన్ కొన్ని బాగుంటాయి. చాలే, చూసారా మనకి ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట చెర్రీ బ్లాస్ అంటే. సో ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంచెం అనిమల్స్ అయితే ఉన్నాయి, సో చంపేద్దాం. ఓకే ఈసారి మనం వెళ్దాం. ఇక్కడ బీ హైవే అయితే ఉంది, సో తర్వాత మనకి హనీ కావాలంటే చూసుకుందాం. ఇదే గైస్ వర్షం ఇంకా ఆగట్లేదు. ఇప్పుడు మనం డిఫరెంట్గా నార్మల్ స్ట్రిప్ మైన్ కాకుండా కేవ్లోకి వెళ్ళి మైన్ చేద్దాం. ఈసారి దీన్ని ఒకటి మార్క్ చేసుకోవాలి. చాలా ఉందిగా, దీన్ని ఒకటి ఇలా మార్క్ చేసుకుందాం. ఎస్, ఈ వర్షం ఒకటే. ఇక్కడ కూడా ఒక కేవ్స్ ఉన్నాయి కదా, ఇదేంటి కేవ్లో ఒక ఇల్లు. ఓకే ఈసారి మనం కొంచెం ఇన్వెంటరీ అయితే సర్దుకొని వెళ్ళిపోదాం. ఓకే ఫుడ్ కావాలి. One eternity later. ఇంకేదైనా అవసరమైందా? ఇది అవసరం లేదు, ఇక వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. ఓకే ఈసారి ఆచితూచి వెళ్ళాలన్నమాట. మై గాడ్, నాకు ఎందుకో డౌట్ వస్తుంది గైస్. సరే ఐరన్ గోళాన్ని చంపేసి వచ్చేద్దాం, అందులో వచ్చే ఐరన్ పట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే గైస్ నాకైతే ఓకే వర్షం అయింది. ఐరన్ గోళం అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఎక్కడికో. సరే వెళ్ళిపోదాం పదండి. ఓకే బీస్ అయితే వచ్చాయి. ఓకే మనం కొంచెం కిందకి వెళ్ళే ముందు కింద అక్కడ ఉంటాయి కదా ఆ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుని పోదాం. ఇలాగ వెళ్ళే బదులు మనం ఇలాగ వెళ్ళిపోవచ్చుగా, నేను ఎందుకంటే దీన్ని ఆలోచించలే. ఎస్ జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే అసలుకి ఇది హార్డ్ కోర్ అన్నమాట. ఓకే కింద దాకా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కాపర్ ఉంది బట్ అవసరం లేదు ఇప్పుడు, కానీ ఓకే జస్ట్ మిస్. ఆ మోడ్ కానీ వేసుకోకపోతే మనకి ఇలా కనిపించింది అన్నమాట. ఓకే ఎస్ కదా ఉన్నాయో కింద అయితే డ్రిప్ స్టోన్ అనుకుంటా, అయితే కింద ఎక్కువ ఉన్నాయి. దాని మీద అడిగేయకూడదు, అడిగేస్తే అంతే. ఇక్కడ ఏమైనా తెలుస్తుందా? అక్కడ వాటర్ అయితే ఉంది, అయితే తెలియట్లేదు గైస్. ఇంకొంచెం కిందకి వెళ్దాం. అదే గైస్ కొంచెం జాగ్రత్తగా. నాకు ఇది అలవాటు అయిపోయింది, మనకి పాపీ ప్లేటింగ్ చేసిన తర్వాత ఇది అలవాటు అయిపోయింది అన్నమాట ఆ క్యూ ఇంకా. సో దానివల్ల రైట్ క్లిక్ బదులు దీన్ని నొక్కుతున్నా. అయ్యా ఓకే
సరే ఇదేది నాకు వచ్చి తాగల. ఫస్ట్ దాన్ని కోసేద్దాం గైస్. నాకు ఎందుకో భయం వేస్తుంది దాన్ని చూస్తే. ఓకే దీన్ని తీసుదాం. ఈసారి దీనికి వేసుకో. నాయిస్. దీన్ని తీసి దీన్ని కట్ చేయి. దీన్ని ఇలాగెళ్ళు. ఇక్కడ వేసుకోగలనా? నో మ్యాన్. ఇట్రా. అయ్యా ఇలాగెళ్ళదు. వెయిట్ సెకండ్ గైస్. మన దగ్గర స్టోన్ పికర్స్ అయితే అంత ఎక్కువ లేవు అన్నమాట. ఈసారి కొంచెం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకొంచెం స్టిక్స్ అంతే. ఒక స్టిక్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇలా తయారైనా. చెయ్యి పర్వాలేదు చేసుకున్నాం. తర్వాత ఇది గైస్ అవ్వట్లేదు. మన చేతిలో ఏదైనా ఉంటే అది అవ్వట్లేదు అన్నమాట. ఓ కింద స్లేట్ లేదు గైస్. నేను దాని మీద ఎంతసేపు నించున్నాను. ఓకే ఒక 5 అయితే వస్తాయి. దాన్ని ఇప్పుడు మనం సర్ది పెట్టుకున్నాలే. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే అక్కడ కింద అయితే పడింది. ఏదో సౌండ్ వస్తుంది యాక్సలెట్లో, లేకపోతే ఇంకేదో. కిందకి వెళ్ళడానికి కింద ఆలోచిస్తున్నాను. తినేరా. ఓకే ఇంకెంత కిందకి వెళ్ళాలిరా? ఓకే ఇక్కడ కూడా నేయట్లేదు ఇంతకంత కష్టం. ఈరోజు ఎలాగైనా మనం డైమండ్ సంపాదించుకొని వెళ్ళాలన్నమాట. మై గాడ్ అంతే. ఇలాగా ఆచి తూచి వెళ్ళాలన్నమాట. ఓకే ఇది ఇక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బాగానే వస్తాం. మళ్ళీ పైకి ఎలా వెళ్తాం? బ్లాక్స్ అయితే ఎక్కువ కావాలి గైస్. ఊరి నాయన గ్రేట్ లేదు. ఓకే ఐరన్ ఉంది. ఈ కాపర్ చూడగానే నాకు డైమండ్ వస్తుంది, అంటే డైమండ్ లా కనిపిస్తుంది. సరే దీన్ని తీసుకో. సో ఈరోజు మన 2 గోల్ అయితే ఐరన్ ఆర్మర్ ఫుల్గా అయినా చేసుకోవాలి, లేకపోతే డైమండ్ అయినా సంపాదించాలన్నమాట. ఒక్క డైమండ్ చాలు. స్కెల్టన్ సౌండ్ వస్తుంది. ఓకే గోల్డ్ అయితే ఉంది. నేను దాన్ని చూడలేదు అనుకోండి. నేను చూశాను జస్ట్. ఇంకెక్కడైనా మైండ్ షాఫ్ట్ ఉంది కదా సరా. నేను సరే గోల్డ్ తీసుకుందాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్. సార్ ఒక ఫర్నస్. ఆ క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నస్ తీసుకొని వచ్చేస్తాను. అండ్ ఫర్నస్ అక్కడ పెట్టాయి. కోల్ లేదు గైస్. సరేలే దీన్ని తీసుకో. ఇంకా దేంట్లో పెట్టాయి అలకలు. మనకు కొంచెం స్టోన్ అయితే మంచిది, ఎందుకంటే మన దగ్గర అస్సలు బ్లాక్సే లేవు అన్నమాట. ఇప్పటికీ మన దగ్గర 9 అయితే వచ్చింది. అందులో 3 అయితే అయిపోతుంది. సో మన ఐరన్ పికాస్కి అంటే ఇంకా 6 అంటే ఇంకా 18 కావాలన్నమాట. మన ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ రెండిట్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు నాకు. స్టిక్స్ లేవు. మ్యాన్ వై దిస్ మ్యాన్. ఓకే ఒక స్టిక్స్ ఆగలగా. అండ్ ఎస్ ఇన్వెంటరీ ఎలాగున్నా పర్వాలేదు. ఫస్ట్ మనకైతే డైమండ్ కావాలి. ఎస్ నార్మల్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే కొంచెం టెన్షన్ ఉంది. సో దానివల్ల చేసుకోలేకపోతున్నా. చాలు. ఓకే సో దీన్ని తీసుకో. ఒక్కడే మాట చెప్పు. ఓకే పర్వాలేదు. నైస్ మ్యాన్ నైస్.
అటు సైడ్ మనకైతే ఇది ఉంది. సో దాన్ని అయితే గుర్తుపెట్టుకుంటా. ఓకే, ఇక్కడ ఇంకొక ఐరన్ ఉంది గైస్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. లావా సౌండ్ అయితే వస్తుంది. మనం Y16కి వస్తాం గైస్. అంత కిందకి ఇప్పుడే వస్తాము. అయితే సో భయం. రా రా రా, నీకోసం నేను చేసుకున్నా. వెల్ మనకు ఒక కొత్త ఓ షిట్. ఏ రారా ఇటు. ఓ నైనా, ఓ నేను కుట్టాడు గైస్. చూడండి కరెక్ట్ ఇంత తెలుగు అయిపోయాడు. షీల్ ఎప్పుడు తీస్తున్నానా అని చూస్తాను. ఈ బల్లో ఒకటి ఇక్కడే తిరుగుతుంది, అంటే నా టేబుల్ మీద. నువ్వు తీసుకో తీసుకో వేసుకో వేసుకో. ఏంటైంది నీకు? ఏ రారా రే, ఏ రారా. ఊరి నాయన, ఓకే వస్తుంది వస్తుంది. సూపర్. నో 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 నో, అక్కడ స్పానర్ అయితే ఉంది గైస్. మైండ్ షాఫ్లో అది ఉండగా నేను వెళ్ళిపోవాలి గైస్. నేను అలాగొచ్చాను. ఓకే, ఇక్కడ ఐరన్ అయితే ఉంది. నైస్. ఇంకా ఇక్కడ ఎవరు లేరుగా. సో దీన్ని అయితే ఇలా క్లోజ్ చేస్తున్నా, జస్ట్ ఫర్ అవర్ సేఫ్టీ. ఓకే, ఎంత వచ్చాయి? డైమండ్ ఏమవుతుంది నాయన. ఒక ఐరన్ ఆర్మర్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఇంకా 3 ఉన్నాయి. 3 + 14 17. ఇంకా మనకి అయిపోతుంది గైస్. ఇంకా 7 దొరికితే అయిపోతుంది. అండ్ ఆల్సో వీడియో లెంత్ కొన్ని అయిపోతున్నది. ఈసారి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ ఐఎమ్ వెరీ దూల పట్టిన మ్యాన్. పాడలు తీసుకో. ఓకే, 17 అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి మన దగ్గర పైన ఎక్కడ ఉంటాయి? 15 + 3 18 19 20 21 22 23 24. కేవ్స్ ఆన్ సార్, పట్టించుకోకండి. సో కరెక్ట్గా మనకి 24 అయితే వస్తుందన్నమాట. ఇక మనం దాన్ని స్మెల్ చేసుకొని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే నైస్. మన జాంపీని అయితే చూడలేదు గైస్. మన జాంపీ చూడకుండా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. ఇక ఐరన్ ఆర్మర్ వచ్చిందిగా. ఇక మన నేను ఇక్కడ ఉన్నాను. రే భయపడకరా రే. యాస్, అక్కడ క్రీపర్ అయితే ఉన్నాడు. అన్ని చంపదమ్మా, వద్దులే. నేను ఇంకెంత కిందకి రా, నేను పైకి వెళ్ళిపోతున్నాను రా. నాకు ఐరన్ వద్దు. నో, ఇవి సడన్ క్రీపర్ ఎంట్రీ వద్దు. రావే క్రీపర్ రా. ఇది మనం కొంచెం పరిగెట్టుకోవడానికి. ఓకే, మనం క్రీపర్ కూడా చంపిస్తాం. ఇక మిగిలింది జోంబీ ఒకడే. గైస్, దారి అయితే మర్చిపోయాను. నేను ఇంకెక్కడ్రా. నేను జాంబీ కొని వస్తాడు గైస్. జాంబే ఎందుకు జాంబీ? ఇప్పుడు రావద్దు జాంబీ, ప్లీజ్ జాంబే. నాకు డబుల్ దమ్మా కదా. వద్దు, ఫుడ్ అయితే తినేద్దాం. ఓ షిట్ మ్యాన్, ఫుడ్ తిని ఇప్పుడు రండ్రా. కమాన్, వాళ్ళిద్దరు గొడవ పెడదామా? సూపర్గా ఉంటుందమ్మా. రారా.
ఇది చాలా ఫాస్ట్ కొడుతుంది గైస్. ఈ మధ్యలో హార్డ్ కోర్ అనుకుంటా. హార్డ్ కోర్ ఒక్క రోజుతో నేను ఆడలేదు. ఓకే ఎస్. అది ఇక్కడ నువ్వెంతరా నువ్వు నాకు ఈజీరా. నువ్వు మ్యాన్ తొందరగా ఫుడ్ తిను. రే హెల్త్ తక్కువ ఉందిరా. క్లోజ్ కోర్స్ అయితే చాలా జరిగాయి, అంటే చాలా ఏం జరిగాయి, ఎందుకంటే 5 ఆర్తో మిగిలాం. ఇక దొరకట్లేదు గైస్ మనకి, ఇక అదే దారి. ఎస్ దీన్ని క్లోజ్ చేసుకో, దీన్ని కొన్ని ఇలా క్లోజ్ చేసుకో. నైస్. ఈసారి ఇలా పైకి వెళ్ళిపోదాం. ఓకే సో గేమ్ అయితే మళ్ళీ క్రాష్ అయింది. ఇంకా 99 అంట. మన అంత పైన ఉన్నామేంటి అనుకుంటా. 100. ఓకే వచ్చేసామా. ఈసారి మనం ఎక్కడికి వస్తామో ఇంకెక్కడైనా దారి వచ్చేస్తాడేమో. ఓకే మనం అనుకున్నలాగే ఎక్కడికో ఇస్తాడు. లేదు చెర్రీ ఎక్కడైతే ఉంది. సో మన విలేజ్ వచ్చేసి అక్కడ ఉంటుంది. ఓకే ఇప్పుడే మధ్యాహ్నం అయింది, అంటే ఆ సన్ను చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే పంప్కిన్స్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ వానా చె. ఓకే ఇక్కడైతే ఉన్నాడు. ఎర్రమైన చంపకం లేకపోదామా, బాగుంటుంది. చంపుకుందాంలే. రే నేనేం నీ కళ్ళలో చూడలేదు, ఇప్పుడు చూస్తాను. అన్న కళ్ళలో చూడడానికే చూస్తున్నాను గైస్. వెళ్ళిపోకరా. సో చుట్టూ అయితే ఇలా పెట్టుకుందాం, లేకపోతే ఆడ వస్తాడు. ఓకే నైస్. ఓకే అంతా సెట్ అనుకుంటా. ఎస్ రా. రే నువ్వు గ్రాస్ బ్లాక్ డ్రాప్ చేసావు అనుకో చంపుతా, చూసుకో. మేబీ మనం అలాగ అనుకోలేము చెయ్యి. అండ్ ఎస్ దిస్ ఇస్ నాట్ క్రియేటివ్ మోడ్. ఇక్కడ చూడొచ్చు ఆ ఎన్వైరన్మెంట్ చంపి నాకు ఇచ్చారన్నమాట, నేనేం తీసుకోలేదు. ఓకే ఇది మనకి చాలా ప్రీషియస్ అన్నమాట. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తున్నాడు ఆయనంగోళం. సిగ్గులేదు అడిగి. ఫైనలీ మన ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఈసారి దీన్ని ఇక్కడ పెట్టుకో. అండ్ ఎస్ డోర్ని అయితే క్లోజ్ చేసాను. ఈసారి అది అక్కడ ఎస్ 16 కదా, ఇక్కడ ఒక 19 ఉంటుంది. దీన్ని తీసుకో, దీన్ని ఇక్కడ పెట్టాయి. అండ్ ఎస్ దీన్ని ఇక్కడ పెట్టాయి. సో మనకైతే వచ్చేస్తుంది. అండ్ ఇంకొక చెస్ట్ అయితే చేసుకుందాం, డబుల్ చెస్ట్ అయిపోతుందిగా. ఇంకొక చెస్ట్ కామెంట్. నైస్. ఈసారి చెస్ట్ని బ్రేక్ చేయాలి. ఎలా చేయాలి, వెయిట్ సెకండ్. కింద ఇంత ప్లేస్ ఉందిగా, పెడదామా వదిలే. ఇలాగొకటి. అండ్ ఎస్ దీన్ని తీసేయి. ఓకే ఇన్వెంటరీ అది ఫుల్ అయిపోయింది. ఈసారి ఈ హేబెల్ని అయితే పడే. షీట్ మ్యాన్ హేబెల్ని పడే, దీన్ని పడే. చెస్ట్ వచ్చిందిగా, దీన్ని తీసుకో, చెస్ట్ని ఇక్కడ పెట్టే. నైస్. ఈసారి వుడ్ని పడే, దీన్ని పడే. మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయాం, మొత్తం అందరూ. జస్ట్ నా టూల్స్ మాత్రం ఉంటే చాలు.
నైస్. ఈసారి దీని కొని పంపించేద్దాం, అంత అవసరం లేదు. ఒక 2 అయితే పెట్టుకుందాం. ఎవరా నువ్వు? నైట్ అయిపోయింది అయితే అప్పుడే. మీ సౌండ్ చేస్తున్నారు ఓకే. సౌండ్ చేస్తున్నాను కదా, అందుకే లేపాను. ఏం చేస్తున్నాను కదా సీడా. ఓకే లోపల పడాయి. ఓకే మన దగ్గర ఫుడ్ చాలా ఉంది, లేదన్నా. ఇందులో ఒక 9, ఇందులో ఒక 9, 18. ఓకే ఈ వీడియో స్టార్టింగ్లో మనం ఒక 2 XP ఆర్ 3 XP దగ్గర ఉన్నాం. ఇప్పుడు 9 XPకి వచ్చినాం. గ్రైండింగ్ చేస్తే నా అంత గ్రైండింగ్ ఎవరు చేయలేదు. ఓకే 2 వచ్చింది, ఇక్కడ కూడా వస్తుంది. ఈసారి తీసేద్దాం. నైస్. ఈసారి ఒక ఓకే ఇక్కడ 3 ఐరన్ ఉంది, భయపడ్డా కదా. ఈసారి ఒక హెల్మెట్ వచ్చాయి, ఒక చెస్ట్ ప్లేట్ వచ్చాయి. ఈసారి ఒక ప్యాంటు ఇంకా బూట్స్. ఎస్ ఈసారి పైన మనం ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు వర్షం, ఇప్పుడు వర్షం. సరిపోయింది గైస్. ఈసారి చూడొచ్చు. దీనేసేయి. ఫైనల్లీ మనమైతే సపసికనం. ఈ చెట్ల కింద అయితే ఉందాం గైస్, బాగుంటుంది ఇక్కడ ఏదో. నైస్. ఓకే ఇక్కడ ఉంటే మనకి వర్షం అంత తెలియట్లేదు. ఈసారి మంచి ఒక ఫోటో అయితే దిగుదాం అనమాట. సో ఇది కలిసి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. బాయ్ గైస్, బాయ్.